సుమారు కిలోమీటరు మేర నీటి ప్రవాహం, 4 మీటర్ల ఎత్తున అర కిలోమీటరు దూరం పేరుకుపోయిన బురద, అడ్డుగా చెల్లాచెదురుగా పడి ఉన్న ఇనుప రాడ్లు. ఇది ఎస్ఎల్బీసీ సొరంగంలో నెలకొన్న పరిస్థితులు. టన్నెల్లో 8 మంది సిబ్బంది చిక్కుకొని 3 రోజులవుతోంది. అయినా ఇప్పటి వరకు వారి జాడ దొరకలేదు. నిన్న చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. మరో 100 మీటర్లు తవ్వితే తప్ప ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లే పరిస్థితి లేదు. టన్నెల్ బోరింగ్ మిషన్ ధ్వంసం అవడం, అందులోని భాగాలు అడ్డుగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గర నుంచి బాధితులను పిలిచినా స్పందన లేకపోవడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో శనివారం పైకప్పు కూలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. డ్రోన్లు, స్కానర్స్ ను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ యంత్రం దగ్గరకు దాదాపు చేరుకున్నటువంటి రెస్క్యూ టీమ్స్ బురదలోకి దిగే ప్రయత్నాలు చేసింది. చీకటితో పాటు బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండడంతో వెనక్కొచ్చేశారు. దూరం నుంచి బాధితులను పిలుస్తూ కేకలు వేశారు. అయితే అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందన్న టెన్షన్ నెలకొంది. సుమారు కిలోమీటరు మేర నీటి ప్రవాహం, 4 మీటర్ల ఎత్తున అర కిలోమీటరు దూరం పేరుకుపోయిన బురద, అడ్డుగా చెల్లాచెదురుగా పడి ఉన్న ఇనుపరాడ్లు. ఇది ఎస్ఎల్బీసీ సొరంగంలో నెలకొన్న పరిస్థితులు. టన్నెల్లో 8 మంది సిబ్బంది చిక్కుకొని 3 రోజులవుతోంది. అయినా ఇప్పటి వరకు వారి జాడ దొరకలేదు. నిన్న చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు విఫలమైంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. మరో 100 మీటర్లు తవ్వితే తప్ప ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. టనెల్ బోరింగ్ మిషన్ ధ్వంసం అవ్వడం, అందులోని భాగాలు అడ్డుగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. టనెల్ బోరింగ్ మిషన్ దగ్గర నుంచి బాధితులను పిలిచినా స్పందన లేకపోవడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో శనివారం పైకప్పు కూలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. డ్రోన్లు, స్కానర్స్ ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితి అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. టన్నెల్ బోరింగ్ యంత్రం దగ్గరకు దాదాపు చేరుకున్న రెస్క్యూ టీం బురదలోకి దిగే ప్రయత్నాలు చేసింది. చీకటితో పాటు బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండడంతో వెనక్కొచ్చేశారు. అయితే దూరం నుంచి బాధితులను పిలుస్తూ కేకలు వేశారు. అయితే అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందో అన్న టెన్షన్ నెలకొంది. సుమారు కిలోమీటర్ల మేర నీటి ప్రవాహం, 4 మీటర్ల ఎత్తున అర కిలోమీటర్ దూరం పేరుకుపోయినటువంటి బురద, అడ్డుగా చెల్లాచెదురుగా పడిపోయినటువంటి ఇనుపరాడ్లు. ఇది ఎస్ఎల్బీసీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, 8 మంది ఆ కార్మికుల ఆచూకీ ఏమైనా తెలిసిందా లేదా, పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నటువంటి వివరాలు మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి,
అయితే నిన్న కూడా టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. బట్ అయినప్పటికీ వారు ఆచూకీ దొరకలేదు. మరోవైపు ముఖ్యంగా ముందుకు వెళ్లాలన్నా కూడా బురద అనేది పెద్ద ఆటంకంగా కనిపిస్తోంది. మరోవైపు బోరింగ్ పగిలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి భాగాలు అన్ని విడిభాగాలన్నీ అక్కడ పడిపోవడంతో ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆర్మీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మరో 100 మీటర్లు తవ్వితే తప్ప ప్రమాదం జరిగినటువంటి స్థలానికి వెళ్లేటువంటి అవకాశం లేదు. టన్నెల్ బోరింగ్ మిషన్ ధ్వంసం అవడంతో అందులోని భాగాలు అడ్డుగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ అయితే చాలా ఇబ్బందికరంగా మారింది అని చెప్పొచ్చు. టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గర నుంచి బాధితులను ఒకవైపు పిలిచారు కూడా, బట్ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అసలు ఏం జరిగి ఉంటుంది అన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో శనివారం రోజు పైకప్పు కూలింది. లోపల 8 మంది ఉన్నారు. ఆ టైంలో వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళంతో పాటు వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలైతే కొనసాగిస్తున్నాయి. డ్రోన్లు, స్కానర్లు ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే కార్మికులను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ యంత్రం దగ్గరకు దాదాపు చేరుకున్నటువంటి రెస్క్యూ టీం బురదలోకి దిగే ప్రయత్నం కూడా చేసింది. అయితే చీకటి, అందులో బురదలో కూరుకుపోయేటువంటి ప్రమాదం కూడా అక్కడ ఉన్నటువంటి క్రమంలో వారు వెనుదిరిగినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడే ఉండి కేకలు కూడా వేశారు. అటువైపు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎవరున్నారు, ఏంటి అన్నటువంటి వివరాలు తెలుసుకునేందుకు. బట్ అటువైపు నుంచి స్పందన అనేది లేకపోవడంతో వెనుదిరిగినటువంటి సిచ్యువేషనే ఉంది. అసలు టన్నెల్లో ఏం జరిగింది, ఆ 8 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నటువంటి టెన్షన్ అయితే నెలకొంది. సుమారు కిలోమీటరు మేర నీటి ప్రవాహం, 4 మీటర్ల ఎత్తున 1/2 కిలోమీటరు దూరం పేరుకుపోయిన బురద, అడ్డుగా చెల్లాచెదురుగా పడిపోయిన ఇనుప రాడ్లు. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగంలో నెలకొన్న పరిస్థితి. టన్నెల్లో 8 మంది సిబ్బంది చిక్కుకొని 3 రోజులవుతోంది. అయినా ఇప్పటి వరకు వారి జాడ దొరకలేదు. అయితే చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టినటువంటి ప్రయత్నాలైతే విఫలమవుతూ వస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితమైతే కనిపించడట్లేదు. మరో 100 మీటర్లు తవ్వితే తప్ప ప్రమాదం జరిగినటువంటి స్థలానికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. టన్నెల్ బోరింగ్ మిషన్ ధ్వంసం అవ్వడం, అందులోని భాగాలు అడ్డుగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గర నుంచి బాధితులను పిలిచినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆశలైతే సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి. ఎస్ఎల్బీసీ సొరంగంలో శనివారం రోజు పైకప్పు కూలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళంతో పాటు వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. టన్నెల్ బోరింగ్ యంత్రం దగ్గరకు దాదాపు చేరుకున్నటువంటి రెస్క్యూ టీం బురదలోకి దిగే ప్రయత్నాలు చేశాయి. అయితే చీకటితో పాటు బురదలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉండడంతో వెనుదిరిగారు. అయితే అక్కడి నుంచే బాధితులను పిలుస్తూ కేకలు వేశారు. అయితే అటు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందో అన్న టెన్షన్ అయితే నెలకొంది. ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఏంటి అన్నటువంటి వివరాలు మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ ప్రమాదం ఘటన వద్ద దాదాపు 3 రోజులుగా సహాయ చర్యలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మంత్రి కోమటిరెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఆయన మరి కాసేపట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మరి దీనికి సంబంధించినటువంటి చర్యలు ఎలా ముందుకు సాగాలి అనే దానిపైన కూడా అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ దాదాపుగా 3 రోజుల పాటు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అడుగు మాత్రం ముందు పడలేదని చెప్ప తప్పదు. ఇలా సహాయక చర్యలు మాత్రం చాలా
చాలా మందకొడిగా కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, అలాగే ఇండియన్ ఆర్మీ, అలాగే చాలా వరకు ఇండియన్ ఆర్మీతో పాటు స్టేట్ రిజర్వ్ ఫోర్సు, అలాగే సింగరేణి బృందం, హైడ్రా, అగ్నిమాపక శాఖతో పాటు పోలీస్ శాఖ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం సహాయక చర్యలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక బృందాలు అయితే వస్తున్నప్పటికీ కూడా ఈ సహాయక చర్యలో మాత్రం ఎలాంటి పురోగతి మాత్రం కనిపించలేదు. ఏదేమైనప్పటికీ సొరంగంలో చిక్కుకున్నటువంటి 8 మంది పరిస్థితి రోజు రోజుకు మరింత ఎలా ఉంది అన్న ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వారి సురక్షితంగా ఉన్నారా లేదా అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు కూడా ఘటన వద్ద తీవ్రంగా పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా అక్కడికి పోలేని పరిస్థితి అని చెప్పేసి ప్రత్యక్షంగా వెళ్ళి చూసినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం కూడా చాలా ఆందోళనకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొన్న జరిగినటువంటి చురుగ్గా ఈరోజు పనులు జరగలేవని చెప్పక తప్పదు, జరుగుతలేవు. చాలా వరకు కూడా రెస్క్యూ టీం కూడా చాలా మందకొడిగా అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పనులు మాత్రం కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా అక్కడికి వెళ్ళే ట్రైన్ మార్గం కావచ్చు, మిగతా రవాణా వ్యవస్థ కూడా అక్కడ లేకపోవడం, మట్టిని బయటికి తరలించేందుకు కూడా కష్టంగా మారిన నేపథ్యంలో సహాయక చర్యలు మాత్రం చాలా ఆలస్యంగా, చాలా మందకొడిగా కొనసాగుతున్నాయని చెప్పక తప్పదు. ఏదేమైనట్టు ఇప్పటికైతే 8 మంది గల్లంతయ్యారు. అందులో 2 అమెరికాకు చెందిన వారు ఉండగా మిగతా అందరూ కూడా జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వారు, మరొక 4 వీళ్ళందరూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా సమాచారం ఇచ్చి వారిని కూడా ప్రత్యేకంగా టికెట్స్ బుక్ చేసి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో దీనికి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆయన మరింత సమాచారం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులతో పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఎలా ఆయన ముందడుగు వేయబోతుంది. ఇప్పటికే ఆయన కొంతమంది అమెరికా ప్రతినిధులతో కూడా సంభాషించిన నేపథ్యంలో ఆయన కూడా ప్రత్యేకంగా ఇక్కడికి అమెరికా ప్రతినిధులు కూడా వచ్చే అవకాశాలు ఉంది. వారితో కూడా ఈ సహాయ చర్యలు ఎలా చేపట్టాలనే దానిపైన కూడా సమీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ లోపల ఉన్న వారి ఎలా ఉంది పరిస్థితి, వారు ఎప్పుడు బయటికి వస్తారనే మాత్రం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోపక్క చాలా వరకు వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మాత్రం సహాయక చర్యలు చాలా మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో వారి భద్రత పైన నీళ్ళు కమ్ముకుని చెప్పక తప్పదు. రైట్ నరేంద్రాచారి.